వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. మంచు విష్ణు నటిస్తూ మోహన్ బాబు నిర్మిస్తున్న కన్నప్ప సినిమాపై మంచు మనోజ్ కౌంటర్ వేశారు. 200 కోట్లకు పైగా ఖర్చు అవుతున్న ఈ సినిమాకు డబ్బులు ఎక్కడికంటూ మంచు మనోజ్ సూటిగా ప్రశ్నించారు. అంతా జనం సొమ్మే, యూనివర్సిటీ సొమ్మే, అంతా అన్యాక్రాంతమవుతోంది. ఈ సినిమాకు ఇంత పెట్టుబడి ఎలా వచ్చిందంటూ మనోజ్ తన ఎక్స్ వేదికగాను తన సహచరులతోనూ మీడియాతోనూ మాట్లాడుతూ కన్నప్ప సినిమాను కౌంటర్ చేస్తున్నారు. కన్నప్ప సినిమా ఇంకా షూటింగ్ దశలో ఉంది, త్వరలో విడుదల కాబోతుంది. దీనికి సంబంధించిన నిధులు ఎక్కడి నుంచి వచ్చాయన్నది ఒక అనుమానాన్ని రేకెత్తించడంలో మనోజ్ సక్సెస్ ఇచ్చారు. యూనివర్సిటీ విద్యార్థుల ఫీజులతోనూ జనాలను మోసం చేసిన డబ్బులతోనూ కన్నప్ప సినిమా నిర్మిస్తున్నారంటూ మనోజ్ కౌంటర్ వేశారు. అయితే కన్నప్ప సినిమా కేంద్రంగా ఇది తాజా ట్విస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మంచు మనోజ్ ఇది ఆస్తుల గొడవ కాదు, తనకు ఎవరితో వ్యక్తిగత విభేదాలు లేవు, యూనివర్సిటీ ఫండ్స్ విద్యార్థులకు జరుగుతున్న అన్యాయం వంటి విషయాల్ని ప్రశ్నిస్తున్నానంటూ ఆయన మీడియా సమక్షంలో మంచు విష్ణుకు మంచు మోహన్ బాబు కౌంటర్ ఇచ్చేశారు. ఇట్స్ అ కొలాబరేటివ్ కాంట్రిబ్యూషన్. నేను 10-12 సినిమాలు చేశాను ప్రొడక్షన్లో, లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్కి, 24 ఫిల్మ్ ఫ్యాక్టరీకి. బట్ నేను ఏదైనా రూపాయి తీసుకున్నాను వాళ్ళ దగ్గర. అండ్ ఈవెన్ క్యాంపస్ కానీ ఏది కానీ బిల్డ్ చేసే కదండి, దట్స్ ఎవ్రీబడీస్ కాంట్రిబ్యూషన్ ఇస్ దేర్. ఇట్స్ నాట్ ఇది అక్క కాంట్రిబ్యూషన్ ఉంది, అన్న కాంట్రిబ్యూషన్ ఉంది, నా కాంట్రిబ్యూషన్ ఉంది, మా బంధువుల కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. ఈ సంస్థ బిల్డ్ అయ్యేది. తనకు నాన్నతో ఎలాంటి విభేదాలు లేవు, మంచు విష్ణు కారణంగానే ఈ గ్యాప్ ఏర్పడింది, ఈ గొడవలు జరుగుతున్నాయి, మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుందని కూడా మంచు మనోజ్ విజ్ఞప్తి చేశారు. కన్నప్ప సినిమాకు అంత డబ్బు అంతా విద్యార్థుల ఫీజుల నుంచి వచ్చిన సొమ్మేనంటూ ఆయన వ్యాఖ్యానించారు. అంటే ఇప్పుడు మంచు కుటుంబం వివాదాల్లో తాజాగా కన్నప్ప సినిమా చేరింది. ఈ సినిమాకు నిధులన్నీ తనకు సంబంధించిన ఆస్తుల నుంచే, తమందరికీ సంబంధించిన యూనివర్సిటీ నుంచి వెళ్తున్నాయంటూ మంచు మనోజ్ నర్మకర్మంగా కామెంట్ చేశారు. అంటే కన్నప్ప సినిమా కూడా ఇప్పుడు మంచు కుటుంబంలో వివాదాలకు కేంద్రంగా మారిందని చెప్పొచ్చు.